మరో బ్రేకింగ్ అంటుంది. తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ సభ్యులు నామినేషన్ వేస్తున్నారు. ఒకరు ఏఐసీసీ కోటాలో అభిషేక్ సింఘ్వికి రాజ్యసభ సభ్యత్వం రెన్యువల్ చేశారు. సీఎం కోటాలో రేవంత్ రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం సీఎం ముఖ్య సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. ఇక ఈ ఉదయం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారు. ఆయన నామినేషన్ కార్యక్రమానికి అధికార పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. దీంతో అసెంబ్లీ ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్లో అందిస్తారు. స్వామి, మొత్తానికి తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ సభ్యులు ఖరారైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సోని, తెలంగాణలో కాంగ్రెస్ తరఫున ఇద్దరు రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. అభిషేక్ సింగ్ మన్వి ఆల్రెడీ గతంలో కొనసాగుతున్న అభిషేక్ సింగ్ మన్వికి మళ్ళీ ఈసారి రెన్యువల్ చేశారు. మళ్ళీ సీఎం కోటాలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి తన నామినేషన్ పత్రాలు ఒకవైపు దాఖలు చేశారు. ఇటు ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరు లక్ష్మణ్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద సంఖ్యలో అసెంబ్లీకి హాజరయ్యారు. ఒకవైపు పెద్ద సంఖ్యలో వారికి ఒక స్వాగతం పలికి నామినేషన్ చేస్తున్న సందర్భంగా వాళ్ళందరూ కూడా వెంట తరలి వెళ్లారు. మొత్తానికైతే ఈ నామినేషన్ కార్యక్రమం కూడా అత్యంత హఠాత్తంగా జరుగుతుంది. ఒకవైపు మొదటి నుంచి కూడా వేం నరేందర్ రెడ్డి మొదటి నుంచి పేరు వినిపించుకున్నప్పుడు కూడా చివరి నిమిషం వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దల అనుమతితోటి దీన్ని కంప్లీట్ చేశారు. ఒకవైపు చాలా మంది 16 మంది మాకు రాజ్యసభ స్థానాలకు అవకాశం కల్పించాలని చెప్పేసి 16 మంది నామినేషన్లు పెట్టుకున్నప్పటికీ కూడా చివరికి ఏఐసిసి అధిష్టానం వేం నరేందర్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. మరోవైపు ఆయనకు నిన్న సాయంత్రం వరకు కూడా ఒకవైపు పుంజాల వినయ్ కుమార్ తో పాటు పలువురు పేర్లు వినిపించినప్పటికీ కూడా చివరికి వేం నరేందర్ రెడ్డి వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపి ఆయన పేరు ఖరారు చేయడంతో కూడా కాసేపటి క్రితమే ఆయన అసెంబ్లీ ఆవరణలో సెక్రటరీ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఇటు అభిషేక్ సింగ్ మన్వి సింగ్ కి ఆయనకు ఇప్పటికే ఆయన కొనసాగుతున్నారు కాబట్టి ఆయనకు రెన్యువల్ చేశారు. ఇటు ఈయన కొత్తగా వేం నరేందర్ రెడ్డికి అవకాశం కల్పించారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ స్వామి. ఇక తెలంగాణ నుంచి రాజ్యసభకైతే కాంగ్రెస్ సభ్యులు నామినేషన్ వేస్తున్నారు. ఒకరు ఏఐసీసీ కోటాలో అభిషేక్ సింఘ్వికి రాజ్యసభ సభ్యత్వం రెన్యువల్ చేశారు. సీఎం కోటాలో రేవంత్ రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఇక ప్రస్తుతం సీఎం ముఖ్య సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. ఈ ఉదయం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారు. ఆయన నామినేషన్ కార్యక్రమానికి అధికార పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. దీంతో అసెంబ్లీ ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. హలో, నువ్వు కూడా తీసుకోపోదా పోయి ఇక తనకు తెలంగాణ నుంచి రెండోసారి అవకాశం ఇచ్చిన హైకమాండ్ కు ధన్యవాదాలు తెలిపారు అభిషేక్ సింఘ్వి. తెలంగాణ సమాజానికి ప్రజలకు రుణపడి ఉంటా అన్నారాయన. తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు అడ్వకేట్ కూడా ఆయన అభిషేక్ సింఘ్వి. అటు వేం నరేందర్ రెడ్డి కూడా తనకు రాజ్యసభ అవకాశం ఇచ్చినందుకు పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు సహకరించిన మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, ముఖ్యమంత్రి కోటలో అయితే వేం నరేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్లోనే తెలంగాణ రాష్ట్రం నుంచి 2 రాజ్యసభ ఎంపీలకు సంబంధించి అటు ఏఐసిసి పేర్లను అధికారికంగా ఖరారు చేసింది. ఒకటి ఏఐసిసి రికమెండ్ చేసిన అభిషేక్ సింఘ్వి అయితే, ఇటు సీఎం రేవంత్ రెడ్డి రెఫర్ చేసిన వ్యక్తి వేం నరేందర్ రెడ్డికి ఇద్దరికి కూడా అవకాశం ఇచ్చారు. దీంతో నామినేషన్ల ప్రక్రియ కోసం అయితే ఇద్దరు కూడా సిద్ధమవుతున్నట్లు మనకైతే తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే సీఎం ముఖ్య సలహాదారుడిగా గత 2 ఏళ్లుగా అటు సేవలు అందించిన వేం నరేందర్ రెడ్డి మొదటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా, ఒక మెంటర్ గా, ఒక సలహాదారుడిగా, ఒక సొంత సోదరుడి లాగా టీడీపీ నుంచి వారిద్దరి ప్రస్థానం కొనసాగుతూ వస్తుంది. అతని గతంలో ఏదైతే 2015లో రాజ్యసభ కోసమే అటు ఓటుకు నోటు కేసు జరిగిన సందర్భం కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం. అప్పుడు కూడా సేమ్ ఎమ్మెల్యే కోట
రాజ్యసభకు పంపాల్సిన సమయంలోనే ఈ యొక్క పరిణామాలు చోటు చేసుకున్నాయి. అప్పుడు అటు ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి తనకు మద్దతుగా కోరిన సమయంలోనే అతన్ని అటు నోటుకు నోటు కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపిన ఘటన కూడా ఆ సమయంలో కూడా వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ ఎంపీ కోసమే ప్రయత్నం చేశాడు ఆనాడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ప్రస్తుతం సీఎం హోదాలో తన యొక్క ముఖ్య అనుచరుడిగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డికి ఈ యొక్క రాజ్యసభ సీటును అయితే దక్కించుకున్నాడు. దాంతో అయితే ఈ రోజు నామినేషన్లు కూడా వేసే అవకాశం ఉంది. అటు ఏఐసిసి నుంచి కోట నుంచి అభిషేక్ సింఘ్వి, ఇటు సీఎం రేవంత్ రెడ్డి కోట నుంచి అయితే వేం నరేందర్ రెడ్డి ఇద్దరు కూడా తెలంగాణ నుంచి ఇద్దరు రాజ్యసభ ఎంపీలుగా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పూర్తిగా ఇద్దరు కూడా అధికారికంగానైతే వారికి బర్తులు కూడా ఖరారు అయినట్లయితే మనకు తెలుస్తుంది. నామినేషన్లు ప్రక్రియ పూర్తయిన తర్వాత అధికారిక ప్రకటన కూడా ఉండే అవకాశం ఉంది. వారికి పోటీ కూడా లేకపోవడంతో అయితే ఇటు నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి అయితే సర్వం సిద్ధమవుతున్నారు. అతని వేం నరేందర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం టీడీపీ నుంచి ప్రారంభమైంది. అటు మహబూబాబాద్ నుంచి తొలిసారి ఆ టీడీపీ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి గెలుపొందాడు. తర్వాత రిజర్వేషన్లు అనుకూలించక ఒకసారి హన్మకొండ నుంచి ప్రయత్నం చేసి ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత అటు టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి అటు రేవంత్ రెడ్డితో సహా ఆ కోటరీగా వచ్చి ఇటు కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో ముఖ్య భూమిక పోషించాడు. తర్వాత ప్రభుత్వ సలహాదారుడు కూడా అనేక సేవలు అందించాడు. తన సేవలకు గుర్తింపుగా గాను ఈ రాజ్యసభ దక్కినట్టు అతను పార్టీకి అటు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు కూడా తెలిపాడు సార్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.